మారుతున్న ప్రపంచంలో ముందుకు నడిపేది, అందరికన్నా ముందు నిలిపేది కొత్తదనమే. రియాలిటీ రంగంలో ఇది మరింత నిజం. కొత్తగా మారుతున్న ట్రెండ్స్, కస్టమర్ల ఇష్టాలు, కొత్తగా ప్రగతి బాట పలికే ఏరియాలను ముందుగానే గుర్తిస్తే విజయం వరిస్తుంది. ఈ విషయంలో అందరికన్నా ముందుండేది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఈ సంస్థ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసిన ఏరియాలు ఈ ఏడాది ట్రెండీగా మారాయి. గిరిధారి ప్లానింగ్ ఎంత విజనరీయో 2023 ప్రూవ్ చేసింది. ఈ సంవత్సరం బుద్వేలుకు సమీపంలో కిస్మత్పూర్ వద్ద 13.75 ఎకరాల్లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాలతో డెవలప్ చేస్తున్న అతిపెద్ద లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు చేరువలో ఉండటం, చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, ఎయిర్పోర్ట్ కు సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పెరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్. అలాగే సిటీలో ఎక్కడికి చేరుకోవాలన్నా ఈజీగా చేరుకోవచ్చు. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. సంస్థ కస్టమర్లకు, అభిమానులకు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హాయ్ సార్. హలో. గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటే హైదరాబాద్ లైఫ్ స్టైల్, గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ డిస్ట్రిక్ట్కి పరిచయం చేసిన ఒక గొప్ప సంస్థగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు 2023 ముగుస్తుంది. దాని ఓవరాల్ స్టేటస్ ఏంటి సార్? అండ్ 2024 రాబోతుంది, దాని విజన్స్ ఇంకా రిజల్యూషన్స్ ఏంటి సార్? 2023 కంప్లీట్ చేసుకొని మనం 24లకు అడుగు పెడుతున్నాం కాబట్టి నా మిత్రులకు కానీ, నా శ్రేయోభిలాషులకు, అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ టోటల్ టీమ్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. 22లో ఎప్పుడైతే నేనైతే వర్డ్ చెప్పినామో ఆ వర్డ్ ప్రకారం 23 వర్క్స్ అన్ని ఆల్రెడీ కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. అదే రకంగా 24 కూడా మేమంతా టోటల్ ఆల్రెడీ మా క్యాలెండర్ రెడీ చేసుకున్నాం. 24లో కూడా ఏ రకంగా మనం ముందరికి వెళ్ళిపోవాలని. సో అంత లోపే మనకు ఎలక్షన్స్ రావడం, గవర్నమెంట్ కూడా చేంజ్ కావడం. ఏ గవర్నమెంట్ వచ్చినా హైదరాబాద్కు డోకా అనేది లేదు. హైదరాబాద్ మెయిన్ ఏంటంటే సమతుల్యమైన వాతావరణం. హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. గత 15 years బ్యాక్ వెళ్ళి కూడా చూసుకుంటే అందరూ ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు కానివ్వండి, రాజశేఖర రెడ్డి కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఆఫ్టర్ దట్ రేవంత్ రెడ్డి గారు ఆల్సో. డెఫినెట్గా ఈ అభివృద్ధి అనేది 100% హైదరాబాద్ డెవలప్ కావాలనే ప్రతి ఒక్కరు సంకల్పంతో, అంటే వాళ్ళు వేసే అడుగులు ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా హైదరాబాద్కు ఉండబోతుంది అనేది నా ప్రగాఢమైన నమ్మకం. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. ఫ్యూచర్లో కూడా 100% డెవలప్ అవుతుందనే నా నమ్మకం. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ 100% ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. కాబట్టి కొత్త సంవత్సరంలో కూడా ఆల్రెడీ 33 ఫ్లోర్ల బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్ కొత్త ప్రాజెక్ట్ అది కూడా చేపడతా ఉన్నాం. మా విల్లా ప్రాజెక్ట్ ప్రీవియస్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాస్పెరా కౌంటీ అని కిస్మత్పూర్లో 6000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. అదే రకంగా బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి.